ప్రతిపక్ష నాయకుడు కాని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సభ్యులతో లేచి నల్ల కండువాలు వేసుకొని సేవ్ డెమోక్రసీ అని నినాదాలు మొదలుపెట్టి సభకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. ఈరోజు సభలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఇచ్చిన నినాదాలు ఏంటంటే సేవ్ డెమోక్రసీ. మేము కూడా చెప్తున్నాం, సేవ్ డెమోక్రసీ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి, సేవ్ డెమోక్రసీ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వైసీపీ సభ్యులు ఏ నినాదాలు అయితే ఇచ్చారో అవన్నీ జగన్మోహన్ రెడ్డి పాలనకి, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి, జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు గత 5 సంవత్సరాలుగా ఇచ్చిన నినాదాలు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి, శాంతి భద్రతల గురించి మాట్లాడితే వినటానికి, నమ్మటానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు 2019కి ముందు ఉన్న దృష్టితో లేరు. కాబట్టి ఈరోజు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన తర్వాత 2 నెలలు కూడా పూర్తి కాకముందే ఇప్పుడున్న అధికార కూటమి పైన జగన్మోహన్ రెడ్డి గల్లీలో మాట్లాడినా, ఢిల్లీలో మాట్లాడినా పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు, వినటానికి ఎవరూ సిద్ధంగా లేరు, నమ్మటానికి ఎవరూ సిద్ధంగా లేరు. కాబట్టి చివరిగా ఒక మాట, ఈరోజు వైసీపీ సభ్యులు ఒక మాట బయట మాట్లాడుతున్నారు, శాంతి భద్రతల గురించి మాట్లాడాలి అని. నిజమే, శాంతి గురించి, భద్రత గురించి మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలంటే శాంతి గురించి విజయసాయిరెడ్డి మాట్లాడాలి, భద్రత గురించి భారతి మాట్లాడాలి. ఎందుకు అంటే శాంతి గురించి మాట్లాడే పేటెంట్ హక్కు విజయసాయిరెడ్డికే ఉంది. ఇక భద్రత గురించి భారతి మాట్లాడాలి అని ఎందుకు అంటున్నానంటే, మరి 2019 ఎన్నికలకు ముందు వాళ్ళ కుటుంబంలోనే బాబాయిని చంపి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు అధికారాన్ని కోల్పోయి శవ రాజకీయాల కోసం వాళ్ళ ఇంట్లో తర్వాత ఎవరిని చంపుతారో తెలియదు. కాబట్టి భద్రత గురించి భారతి మాట్లాడాలి. అందరికీ నమస్కారం.